అత్యధికంగా మెరిగిన సూర్యకాంతి కింద రఘవ్ కూలీ పనిచేస్తూ ఒక నిర్మాణ ప్రాంగణంలో ఇటుకలను మోస్తున్నాడు. అతడి ముఖం చెమటతో తడిసి అలసటతో కనిపిస్తుంది. రఘవ్ అనే యువకుడు చిన్న పల్లెటూరిలో నివసించే సాధారణ కూలీ పని చేసేవాడు. తన తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన రఘవ్ తన చెల్లిని పోషించుకోవడం కోసం కష్టపడుతూ ప్రతిరోజు నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేసేవాడు. రోజు పొద్దుపోయేంత వరకు చెమటోడ్చి కష్టపడి ఎంతో తక్కువ వేతనం సంపాదించేవాడు. అయినా అతడు తన బాధలను దాచుకుంటూ ముందుకు సాగేవాడు. రఘవ్ తనలో తాను బాధతో, ఈ రోజువారీ కూలీ జీవితం ఎప్పటి వరకు? నా జీవితం ఎప్పటికైనా మారుతుందా? రఘవ్ ఓ టీ షాప్ యజమాని డబ్బు లెక్కించడాన్ని గమనిస్తూ లోలోన ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు కనిపిస్తాడు. ఒకరోజు పనికి వెళ్లే మార్గంలో రఘవ్ ఒక చిన్న టీ దుకాణాన్ని గమనించాడు. అక్కడ యజమాని రోజుకు వందలాది మంది కస్టమర్లకు టీ విక్రయిస్తూ మంచి డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన రఘవ్లో లోతుగా ఒక ఆలోచన చిగురించింది. రఘవ్ ఆత్మవిశ్వాసంగా తనలో తాను, ఈ చిన్న టీ దుకాణం ఓనర్ డబ్బు సంపాదించగలిగితే నేను ఏదైనా ప్రారంభించి ఎదగలేనా? కానీ అతనికి డబ్బు లేదు. అయినా తనలోని నమ్మకం మాత్రం అతన్ని ముందుకు నడిపించింది. రఘవ్ ఒక చిన్న కుండను, కొన్ని గ్లాసులను కొనుగోలు చేసి రోడ్డుపై టీ విక్రయించడం ప్రారంభిస్తున్నాడు. అతని చిన్న పొదుపులను ఉపయోగించి రఘవ్ ఒక చిన్న కుండ, కొన్ని గ్లాసులు కొనుగోలు చేశాడు. అతను కూలీలకు టీ అమ్మడం ప్రారంభించాడు. మొదట్లో అతని టీ కొనుగోలు చేసేవారు తక్కువ మంది మాత్రమే. కానీ అతను నాణ్యత మెరుగుపరచడానికి కృషి చేశాడు. కస్టమర్లతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారిని ఆకర్షించసాగాడు. ఒక నెల తరువాత రఘవ్ టీకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మరింత మంది అతని దగ్గర టీ తాగడానికి వచ్చేవారు. రఘవ్ ఇప్పుడు ఒక పెద్ద టీ స్టాల్ పెట్టి చుట్టూ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. కొద్ది నెలల్లోనే రఘవ్ తన టీ షాప్ను విస్తరించాడు. ఒక చిన్న టేబుల్ పెట్టి మరింత పెద్ద స్థాయిలో వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతని ఎదుగుదల కొందరికి ఇష్టం లేకపోయింది. పక్కనున్న వ్యాపారులు అతనికి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ రఘవ్ వెనక్కి తగ్గలేదు. రఘవ్ ఇప్పుడు ఒక పెద్ద కేఫ్ యజమాని, సంతోషంగా కస్టమర్లతో కలిసి నవ్వుతూ. కొన్నేళ్ల తర్వాత రఘవ్ చిన్న టీ షాప్ నుండి ఒక పెద్ద కేఫ్ స్థాపించాడు. ఇప్పుడు అతను కేవలం కూలీ కాదే, ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. రఘవ్ గర్వంగా, నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం. మొత్తానికి నీ నమ్మకమే నీ గమ్యం. కష్టం ఉంటేనే కృషి వెలుగునిస్తుంది. స్వయం స్థాపన అంటే ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కి నన్ను ప్రోత్సహించండి.